మన భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడే సమాజంలో పెద్ద పెద్ద అధికారులు ఏం చేస్తారంటే, మచిలీపట్నం మున్సిపాలిటీ సురేఖ అపార్ట్మెంట్ ఫైర్ స్టేషన్ ఎదురుగుండా కనకయ్య గారి పెట్రోల్ బంక్ పక్కన మందే మనకు బాగానే ఉంటుంది కదా. నెలకి 3 లక్షలు 4 లక్షలు జీతాలు తీసుకుంటే మందేం పోయింది. ఎవరైతే మనకేంటి. ఇది పరిస్థితి, మన దేశం పరిస్థితి. వీళ్ళంతా వికసిత్ భారత్ చేస్తారంట, స్వర్ణాంధ్ర చేస్తారంట. ఇదండి ఎవరైనా కర్మగాలి పడిపోతే వాడు ప్రాణం పోతే ఎవరిస్తారు? పోతే పోయింది ఒక 2 లక్షలు 4 లక్షలు వాళ్ళు మా కుటుంబ సదస్సులు పడేస్తారు సరిపోదు అంతే. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పాలించారు. ఈ రోజున మనకి ఇది డెమోక్రసీ కంట్రీ అయింది, రిపబ్లిక్ అయింది. కానీ మనం రాజ్యాంగం పాటించాం. ఆర్టికల్ 15 ప్రకారం స్త్రీలు పురుషులు అందరూ సమానం. కానీ ఎక్కడ సమానం అండి? ఆర్టికల్ 15 రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు. నేను ప్రథమ కాలంలో నేను ఎవరికి అందరికీ న్యాయం చేస్తాను. ఏం న్యాయం చేస్తున్నారండి వీళ్ళు? ఇదనే న్యాయం అండి? అదండి ఇది చూడండి, మీరే నిర్ణయించండి. అసలు ఈ ప్రభుత్వం పనితీరు కానీ లేకపోతే మన అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు మీరే అర్థం చేసుకోండి. అది సురేఖ అపార్ట్మెంట్ ఇదండి వీళ్ళు పనితీరు. ఎవరు అడిగేది లేరు. అడిగితే వాడిని బెదిరిస్తాం. బాగా రాస్తున్నారు, ఎక్కువ రాస్తున్నారు, మీరు బెదిరిస్తాం. అదేదో నాకు చెప్పండి అని చెప్తాం. ఇదండి విషయం. ఓకే చూడండి, కర్మగాలి ఎవరన్నా దీంట్లో పడిపోతే వాడు ఏమవుతాడండి? వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ ఇదండి మున్సిపాలిటీ వాళ్ళు చేసేది. వీళ్ళేమో మళ్ళీ 3 లక్షలు 4 లక్షలు నెలకి జీతాలు, 2 లక్షలు జీతాలు. అదండి వీడికంటే 8వ క్లాస్ వాడు నయం. 8వ క్లాస్ వాడు పిల్లోడు ఇంటర్నేషనల్ స్కూళ్ళలో వాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాడు. అదండి ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. మనదేం పోయింది? మనం బాగుంటే చాలు. మిగతా వాళ్ళు ఏమైతే మనకెందుకు అన్నది అవసరం. అదండి వీళ్ళు పనితీరు. ఏమన్నా రాస్తే ఏమో ఎక్కువ రాస్తున్నావు మాట్లాడమాక, మా సంగతి తెలీదు అని బెదిరిస్తారు. మళ్ళీ సీఎం ఆఫీస్ నుంచి. ఇది అండి సంగతులు. మన దౌర్భాగ్యం. మన దేశంలో స్వతంత్రం వచ్చినా కూడా ఏమీ లాభం లేదు. నామకే వాస్తే అంతే. 70 సంవత్సరాలు అయిపోయింది, కానీ మనకి ఇంతవరకు స్వేచ్ఛన లేదు. చూడండి, అదండి వీళ్ళ పనితీరు. వీళ్ళ పనితీరు ఇది. వాళ్ళ లాభం కోసం వాళ్ళ కన్వీనియన్స్ కోసం ఇలా వదిలేస్తారండి. అదే కర్మగాలి ఎవడన్నా కాలు జారి పడ్డాడంటే గుడివాడలో కూడా ఒకసారి అయింది. ఎవడో పాపం బాగా మందు తాగేసి పట్టుకోయాడు బస్ స్టాండ్ వెనకాల, గుడివాడ బస్ స్టాండ్ వెనకాల. ప్రాణం పోయింది, శవంగా తేలాడు. ఇదండి మన రాష్ట్ర పరిస్థితి. చెప్పుకుంటేనేమో ఎక్కువ మాట్లాడు మాక అండి బెదిరిస్తారు మళ్ళీ సీఎం ఆఫీస్ నుంచి. సరే చేసేదేముంది, ఏదో పాపం చేసుకుని ఈ దేశంలో పుట్టాను నేను. అప్పుడంటే జర్మన్లో ఉండేవాడినంట. అక్కడేదో నేను ఎవరినో నానా మాట్లాడడం బాగా చదువుకునేవాడిని, వాడిని నానా మాటలు అన్నాడంట. వాడు హత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నేను అనుభవిస్తున్నాను. సరే ఉంటాను, సెలవు.